మేడ్ ఫర్ ఈచ్ అదర్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఒక సరికొత్త షో మన తెలుగులో. ఆల్రెడీ దీని మీద ఒక వీడియో చేశాను, అది చూసిన వాళ్ళకి చిన్న హింట్ ఉంటుంది. అయితే ఏంటి షో, ఎన్ని రోజులు ఉండబోతుంది, తమ్ముళ్ళు చూస్తే జంటలు పెట్టాను. సో ఆ జంటలు ఏంటి, జంటలు అంటే ఎంతమంది ఉంటారు, ఎప్పుడు షూటింగ్ అవుతుంది, ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది, బిగ్ బాస్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా, ఇది కూడా ఒక రియాలిటీ షో అయినా, దీని మీద కూడా రివ్యూలు ఉంటాయా ఉండవా, చాలా విషయాలు. ఈవెన్ ఆ జంటలు ఎవరైతే ఈ షోలో పార్టిసిపేట్ చేయబోతున్నారో విత్ వాళ్ళ ఫొటోస్తో నీట్గా మాట్లాడుకుందాం. కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా నా సిన్సియర్ రిక్వెస్ట్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. నేను చెప్తున్నా, వరుసగా వీడియోలు ఉంటాయి. అట్లీస్ట్ ప్రెజెంట్ అయితే మాత్రం వారం ఒకటి ఉంటుంది, దాని తర్వాత వరుసగా ఉంటాయి. ఎందుకంటే మేడ్ ఫర్ ఈచ్ అదరా, దాని తర్వాత రౌడీసా, దాని తర్వాత అగ్నిపరీక్ష 2 కూడా ఉంటుంది అనుకున్నామా. ఈ వీడియోలన్నీ చేసాం ఆల్రెడీ మనం. సో వరుసగా ఉంటుంది. సో పైగా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. ఇది కంప్లీట్ బిగ్ బాస్ లాంటి పర్సనాలిటీ షో కాదు కాబట్టి కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోయి వాళ్ళని డీప్ డైవ్ అనాలిసిస్ ఏం చెయ్యం. సో ఎంటర్టైనింగ్గా ఉంటే, ఎగ్జైటింగ్గా ఉంటాయి. సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలాంటి ఏ జంటలు వస్తే, మీ ఫేవరెట్ జంటలు ఎవరు, ఈ పలానా జంట వస్తే బాగుంటుందని మీరు ఎవరైతే అనుకుంటున్నారో ఆ జంట పేర్లు కామెంట్ చేయండి. షో గురించి, షో విన్న తర్వాత, ఫార్మాట్ విన్న తర్వాత మీకేమనిపించింది అన్న మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. దాంతోపాటు మనకి ఇంకో ఛానల్ ఉంది, ఆనంద్ వ్యూస్ అని చెప్పి. ఎవరికైతే తెలియలేదో వాళ్ళ కోసం చెప్తున్నా. ఫస్ట్ కామెంట్లో ఆ ఛానల్ని పింగ్ చేసి పెడతా. డైలీ అందులో వీడియో చేస్తున్నా. ఈరోజు ఇప్పటివరకు వీడియో చేయాలి, కుదిరితే కాసేపు అయిన తర్వాత అందరూ కూడా వీడియో చేస్తా. వేరే ఒక టాపిక్ ఉంది, చేస్తా. సో ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ చూడండి, మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇక దీంట్లోకి వెళ్ళిపోదాం. సో మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదు, ఇది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అని పెట్టారు. హాట్స్టార్, జియో హాట్స్టార్ సౌత్ అన్బౌండ్ అని చెప్పి ఒక వీడియో చేశారు, అంటే రాబోయే అప్కమింగ్ ప్రోగ్రామ్స్ ఏంటి అని చెప్పి. సో అందులో ఫస్ట్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అని పెట్టారు. దాని తర్వాత రోడీస్ పెట్టారు తెలుగు అని చెప్పి. సో మ్యాటర్ ఏంటంటే, అందులో పెట్టారు ఏంటంటే అగ్నిపరీక్ష పెట్టాల. సరే, ఎందుకు పెట్టలేదు ఏంటి అంటే, ఫస్ట్ ఇవి హాట్స్టార్లోనే వస్తాయి. ఎక్కడ వస్తాయి చెప్తున్నా, ఇది ఓన్లీ జియో హాట్స్టార్లో వస్తాయి. ఇవి ఓటీటీ రిలేటెడ్ షోలే, ఇవి టీవీలో రావు. అగ్నిపరీక్ష డీటెయిల్స్ వీడియో లాస్ట్లో, ఈ వీడియో చివరికి వచ్చాక అక్కడ ఉంటుంది, తమ్నైల్లో వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అయితే ఇవి కేవలం ఓటీటీలో మాత్రం వస్తాయి. మరి ఏంటి, ఇది ఒక రియాలిటీ షోనా అంటే ఇది ఒక రియాలిటీ షోనే, అన్స్క్రిప్టెడ్ షో. రోడీస్ ఎలాగో, బిగ్ బాస్ ఎలాగో, ఇది కూడా అలాగే. కాకపోతే ఒక చిన్న డిఫరెన్స్ ఉంది, మైన్యూట్ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ ఏంటంటే, బిగ్ బాస్ మనకి ఈరోజు అక్కడ హౌస్లో జరిగితే, ఈరోజు జరిగింది రేపు మనకి టెలికాస్ట్ చేస్తారు, రేపు జరిగింది ఎల్లుండి టెలికాస్ట్ చేస్తారు. అలా ఉంటుంది డైలీ. దాంతోపాటు 24/7 ఉంటుంది. బట్ ఈ షో ఏంటి అంటే, ఇవి మీరు హిందీలో రోడీస్, స్ప్లిట్స్ విలా ఇలాంటివన్నీ చూస్తుంటే, కత్రంకి కిలాడి ఇలాంటి షోస్ కనుక చూస్తుంటే మీకు ఐడియా వస్తుంది. ఏంటంటే ఇది మొత్తం షూట్ కంప్లీట్ అయిన తర్వాత, మొత్తం షూట్ చేస్తారు. అది కంప్లీట్ అయిన తర్వాత దాన్ని ఎపిసోడ్స్ కింద కట్ చేసి మనకి టెలికాస్ట్ చేస్తారు. సో విన్నరు అన్నీ అయిపోతాయి అనమాట. సో ఇంకొక పాయింట్ ఇందులో, బిగ్ బాస్కి దీనికి ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ఓటింగ్. బిగ్ బాస్లో ఆడియన్స్ ఓటింగ్తో నడుస్తుంది, ఇక్కడ ఆడియన్స్ ఓటింగ్ ఉండదు. ఇక్కడ జడ్జెస్ ఉంటారు, వాళ్ళే డిసైడ్ చేస్తారు ఎవరు ఉండాలి, ఎవరు ఎలిమినేట్ అయిపోవాలని చెప్పి మన ఓటింగ్ ఉండదు. సో ఇది ఒక కంప్లీట్ ప్యాకేజ్ కింద షూట్ అయిపోయి దాని తర్వాత మనకి టెలికాస్ట్ చేస్తారు, అదే చెప్తున్నా. సో ఇందులో మనం వాళ్ళ పర్సనాలిటీని ఇంకోదో జడ్జి చేసేసి వాళ్ళని వాళ్ళ ఇది చేస్తే బాగుండి అలా అలా అంత డీప్గా, అంత లోపలికి వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. అంత రివ్యూస్ చెప్పుకుంటే అంత ఇదిగా చెప్పుకోవాల్సిన నెసిటీ ఉండదు. అలా అని చెప్పి ఒక స్క్రిప్టెడ్ షోనా అంటే మనకి స్టేజ్ మీద వస్తాయి కదా, ఈ స్మార్ట్ జూడీ లాంటివి, అలాంటి షో కూడా కాదు, కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ బిగ్ బాస్ లాగే ఉంటుంది, కొంచెం చిన్న చిన్న డిఫరెన్సెస్ నేను చెప్పినవి. అలాంటి షో అనమాట. ఎన్ని రోజులు ఉంటుంది అంటే, ఇది ఒక 6 వీక్స్ ఈ షోని షెడ్యూల్ చేసుకున్నారు వాళ్ళు షూటింగ్కి. సో 6 వీక్స్ ఎంతమంది ఉంటారంటే, ఇది జంటలుగా ఉంది, మీకు అర్థమైపోయి ఉంటుంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనగానే. సో ఖచ్చితంగా జంటలు, ఎవరైతే పెళ్ళైన వాళ్ళు ఉన్నారో, లేదంటే ఆల్రెడీ కమిట్ అయిన వాళ్ళు ఉన్నారో, అంటే ఆల్రెడీ లివింగ్లో ఉన్న వాళ్ళు, లేదంటే డేటింగ్లో ఉన్న వాళ్ళు, లేదంటే నిశ్చితార్థం అయిన వాళ్ళు, అలా ఎవరైనా జంటలు ఉంటే వాళ్ళు. సో అలాంటి వాళ్ళు అంటే ఖచ్చితంగా అదే ఈ జంటలు అనమాట. ఆ జంటలతో ఉంటుంది. సో రావటం జంటగానే వస్తారు, వెళ్ళిపోవటం జంటగానే వెళ్ళిపోతారు, ఆడటం జంటగానే ఉంటుంది. హిందీలో కొన్ని షోలు ఉన్నాయి, లవ్ స్కూల్ లాంటి షోలు ఉన్నాయి. కొద్దిగా రెజంబ్లెన్స్ ఉంటుంది ఆ షోతో, బట్ కంప్లీట్గా అలా కాదు, కొంచెం మనకి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మన తెలుగులో ఫస్ట్ టైం కాబట్టి అలా జరుగుతుంది. స్ప్లిట్స్ విల్ అలా అనుకుంటారేమో, అలా కూడా కాదు, కొంచెం మన ట్రెడిషన్స్కి తగ్గట్టుగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఆ రెజంబ్లెన్స్ కొద్దిగా ఉండొచ్చు తప్పితే కంప్లీట్గా దానిలాగే ఉంటుంది అని చెప్పుకోలేము. సో ఎలా జరిగిద్దంటే, 42 రోజులు షూట్ చేస్తారు. ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది నాకు, ఇది నా అనాలిసిస్, నా ప్రిడిక్షన్ మాత్రమే. ఏంటి అంటే, జనరల్గా అయితే షూట్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత దాని తర్వాత టెలికాస్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు రేపు 27వ తారీఖు ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అవబోతుంది, ఇది నాకు తెలిసి. సో మొత్తం షూట్ ఒక 40 days కంప్లీట్ చేయాలంటే మార్చ్ 10th, అంతే కదా, 28, 10, 38, అదొక 3, 41, 42 సరిపోతాయి. సో మార్చ్ 10th ఆ టైంకి షూటింగ్ కంప్లీట్ అయింది. దాని తర్వాత నుంచి మార్చ్ 11th, మార్చ్ 12th ఆ టైం నుంచి ఏ మండే వస్తే ఆ మండేనో, ఏదైనా సండే వస్తే సండేనో, అక్కడి నుంచి కనుక వాళ్ళు టెలికాస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే అప్పుడు మళ్ళీ మనకి అంటే మార్చ్, ఏప్రిల్ మధ్యలో వరకు టెలికాస్ట్ అవుతుంది. ఒకటి. 2,
షో సగం షూట్ అయిపోయిన తర్వాత ఆ సగం నుంచి టెలికాస్ట్ కనుక స్టార్ట్ చేస్తే, అంటే సగం షూట్ అయిపోయిన దగ్గర నుంచి మనకి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మనకి టెలికాస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే, అంటే ఆ షో కంప్లీట్ అయ్యేపటికి మనం సగం టెలికాస్ట్ అయిపోద్ది. అలాగేదైనా కానీ చేస్తే మనకి అరౌండ్ February 15th ఆ టైం నుంచి టెలికాస్ట్ చేసే అవకాశం ఉంది. నేనైతే మాత్రం షో మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే టెలికాస్ట్ చేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే February 15th ఆ టైం అయితే కనుక ఈ పాటికి ఏదో ప్రోమోనో ఏదో రిలీజ్ చేసేవాళ్ళు. సో ఆలోచిస్తే ఏంటంటే March 10th షో అయిపోయిన తర్వాతే March 15th ఆ టైం నుంచి టెలికాస్ట్ చేస్తారనుకుంటున్నాను. అదే కరెక్ట్. ఎందుకంటే March 15th ఆ టైం నుంచి టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. ఇంకో సైడ్ రోడీస్కి జరుగుతూ ఉంటుంది ఆడిషన్ కానీ ఏదైనా సరే. అదొక 25 రోజులు 30 రోజులు జరిగిన ఇది అయ్యేపాటికి ఏప్రిల్ ఎండ్ అయ్యేపాటికి ఇది అయింది అనుకోండి, అది మే నుంచి దాని టెలికాస్ట్ అవుతుంది. మే జూన్ అది వారంకి వీక్లీ 2 episodes కింద టెలికాస్ట్ అవ్వచ్చు. ఇది డైలీ 1 episode కింద టెలికాస్ట్ అవుతుంది అనుకుంటున్నా. అప్పుడు చూసుకుంటే కనుక మే జూన్ అది అయిపోతే కనుక మే జూన్ ఈవెన్ జూలై 12 episodes కనుక చూసుకుంటే, అంటే 24 episodes కనుక రోడీస్ అయితే కనుక జూలై వరకు ఉంటుంది. ఆగస్టులో మనకి అగ్నిపరీక్ష ఉంటుంది. ఇలా సీక్వెన్స్ ఉండొచ్చు. సో ఇంకోటి ఇష్టం ఏంటంటే 40 రోజులు అని చెప్పారు. జనరల్గా హిందీలో లవ్ స్కూల్ అని చెప్పాను కదా, అదేంటి అంటే వీక్లీ 2 episodes కింద టెలికాస్ట్ అవుతుంది. కానీ అదేంటంటే 20 episodes. సో అంటే 20 days. సో మొత్తం ఓవరాల్గా 25-30 episodes అలా ఉంటాయి. సో 3 నెలలు అంత టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. వారానికి 2 episodes చెప్పిన అలా అవుతుంది. బట్ ఇది నేను అనుకోండి, ఇది నా ప్రిడిక్షన్ ఎందుకని చెప్పాను. 42 రోజులు అంటే 6 వారాలు ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా డైలీ ఒక ఎపిసోడ్ బేసిస్లో ఈ షోని మనకి టెలికాస్ట్ చేస్తారనుకున్నా. ఇది కొత్తది, యాస్టీజ్ లవ్ స్కూల్లో ఉండదు, కొత్తది, కొంచెం కొత్తగా. ఇంకా సో వాళ్ళు డిజైన్ చేసుకున్న దాని మీద ఉంటుంది. అది మనకి అంత లీక్స్ ఏమి లేవు కాబట్టి ప్రెజెంట్ ఎలా డిజైన్ చేస్తారు ఏంటి అన్నది మాత్రం చూడాలి. బట్ 6 వారాల షో అది మాత్రం పక్క. 10 జంటలు అనుకుంటున్నారు, 8 జంటలు అయితే పక్కా ఉంటారు. సో అలాగా దాని తర్వాత ఎలా జరిగింది ఏంటంటే డైలీ మన బిగ్ బాస్ లాగే ఈ టాస్క్లు ఉండటం, లేదంటే ఆర్గ్యుమెంట్స్ ఉండటం, లేదంటే ఏదైనా టాపిక్ ఇచ్చి మాట్లాడటం, ఇలా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సో డైలీ ఎపిసోడ్స్ కనుక నేను చెప్పినట్టు కనుక జరిగితే కనుక ఏమైందంటే సాటర్డే సండే వచ్చేపాటికి ఎలిమినేషన్ రౌండ్స్ జరుగుతాయి. ఎలిమినేషన్ రౌండ్స్ జరగాలంటే ఓటింగ్ జరగాలి. ఓటింగ్ అంటే మరి ఆడియన్స్ ఇన్వాల్వ్ అయ్యారా లేదు, అదంతా అక్కడ జరుగుతుంది. సో మనకి ఇంకా టెలికాస్ట్ లేదు, ఏమీ లేదు, మన ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎలా జరిగిద్దంటే ఒక 2 జడ్జెస్ ఉంటారు. ఒక జడ్జి అయితే కన్ఫాము, అది ఎవరు అంటే రాధా గారు. ఇంకో జడ్జి అడిగారు కానీ ఆయన ఒప్పుకోవట్లేదు ప్రెజెంట్. ఆయన ఒప్పుకుంటే మాత్రం రావచ్చు, బట్ ఆయన రారనుకుంటున్నాను. చూద్దాం, నేను చెప్తాను మీకు అది ఎవరు ఏంటి అన్నది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఆయన కనుక వస్తే ఫేమస్ డైరెక్టర్, నాకు తెలిసి రారులేండి ఆయన. బట్ ఆయనకి వేరే ఏదో ఇంకా పిల్లల సింగింగ్ ఏదో ఉంది. సో పైగా పెద్ద హిట్ కొట్టున్నారు ఆయన. నాకు తెలిసి రారు కాబట్టి ఇంక మన పేరు చెప్పుకోవడం అవసరం లేదు. బట్ వస్తే కనుక నేను మీకు ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను. సో 2 జడ్జెస్ ఉంటారు, ఒక హోస్ట్ ఉంటారు. శ్రీముఖి హోస్ట్ చేసిద్దని చెప్పి టాక్. సో శ్రీముఖి టాస్క్లు ఇవన్నీ హోస్ట్ చేస్తూ ఉంటారు, జరుగుతుంది. ఇది స్టేజ్ మీద ఉండదు అనుకుంటున్నాను, నేను ఫీల్డ్లోనే ఉంటుంది అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఎక్కడ జరిగింది, సో అలా ఎలిమినేషన్ క్లారిటీ చేస్తాను. అలా ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. ఆ టాస్క్లో ఓడిపోయిన వాళ్ళు, లేదంటే నామినేషన్ ప్రాసెస్ జరగటం, ఇది కొత్తే. జనరల్గా అయితే టాస్క్లో ఓడిపోయిన వాళ్ళందరూ నామినేట్ అయిపోతారు. సో కానీ వీళ్ళు ఏం చేస్తారు మరి ఇక్కడ బిగ్ బాస్ లాగా నామినేషన్స్ అయినా పెడతారా, లేదంటే టాస్క్లో ఓడిపోయిన వాళ్ళని పెడతారా అన్నది చూడాలి. సో వాళ్ళు ఎవరైతే టాస్క్లు గెలిచారో వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు. సో టాస్క్ల మీద కూడా ఉంటుంది, వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు. దాని తర్వాత వాళ్ళ మధ్యలో గొడవలు రావటం, సో జడ్జెస్ మొత్తం గమనిస్తారు పేర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి, వాళ్ళ మధ్యలో కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారు. ఆ సిచ్యువేషన్స్ ప్రకారం వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు ఏంటన్నది ఇవన్నీ చూసి జడ్జెస్ డిసైడ్ అవుతారనమాట, ఎవరిని ఎలిమినేట్ చేయాలి షోలోంచి, ఎవరిని ఉంచాలి అని చెప్పి. సో మనకి ఏదైనా మనం మాట్లాడుకోవాల్సి వస్తే అలాంటి వాటి మీద జడ్జెస్ వీళ్ళు ఎందుకు ఉంచారు, వాళ్ళు ఎందుకు ఉంచలేదు, అలా ఏదైనా రివ్యూస్ చెప్పుకోవాలని చెప్పుకోవచ్చు. కానీ ఆడియన్స్ ఓటింగ్ అయితే మాత్రం ఉండదు. సో అది నెక్స్ట్ ఎక్కడ షూటింగ్ ఏంటంటే లాస్ట్ టైం నేను గోవా అని చెప్పాను. సార్ గోవా కాదంట, అంత బడ్జెట్ కొన్ని కట్ చేశారు. ఇక్కడ హైదరాబాద్ అక్కడ సెట్ వేస్తున్నారు. కాకపోతే విల్లాస్ ఉన్నాయి, విల్లాస్లో ప్లాన్ చేశారు. మరి ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క విల్లా ఇచ్చు 10 విల్లాలు ఇస్తారా, లేదంటే అందరినీ ఒక పెద్ద విల్లా ఉంచుతారా అన్న డౌట్. ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క విల్లా ఇస్తారు నేను అనుకుంటున్నాను. ఇది కూడా ప్రిడిక్షనే. అందులో కెమెరాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఎవరి మధ్యలో ఆర్గ్యుమెంట్ జరుగుతుంది ఏంటి అంటే కనుక క్రూ మెంబర్స్ కూడా వెళ్తారు. మనకి ఫిక్స్డ్ కెమెరాస్ అనేవి ఉండవు. ఇలాంటి షోస్ ఫార్మాట్ చెప్తున్నాను నేను, స్ప్లిట్స్ విల్లా ఇటన్నిటి చూసాం కాబట్టి చెప్తున్నాను. ఇందులో ఏంటంటే కొన్ని ఫిక్స్డ్ కెమెరాస్ ఉంటాయి, దాంతోపాటు క్రూ మెంబర్స్ కూడా రెడీ ఉంటారు. ఇక్కడ ఏదైనా అవుతుంది వాళ్ళకి ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది, ఆ కంట్రోల్ రూమ్ చూసుకుంటూ ఉంటారు. ఇది ఎక్కడైనా ఆర్గ్యుమెంట్ జరగబోతుంది అని అనిపించినప్పుడు క్రూ మెంబర్స్ అక్కడికి వెళ్ళి మీకు తెలిసిపోద్ది అనమాట వాళ్ళు షూటింగ్ ఎలా అంటే మీకు ఇక్కడ ఇది ఎవరో మనుషులు షూట్ చేస్తున్నారు ఈ కాంటెంట్ అని మీకు అర్థమైపోద్ది. అలా వాళ్ళే వెళ్ళి అక్కడ షూట్ చేస్తారండి, ఇద్దరు గొడవ పడుతూ ఉన్నా కూడా షూట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఓవర్ ద టైం మర్చిపోతారు ఎవరో వచ్చి షూట్ చేస్తున్నారు ఏంటన్న విషయాన్ని మర్చిపోతారు ఆబ్వియస్లీ. సో అలా ఆ విధంగా ఈ షో అనేది ముందుకెళ్ళిద్ది అనమాట. సో చెప్పేసి ఎన్ని రోజులు ఉంటుంది చెప్పాను, జడ్జెస్ చెప్పాను, అవి చెప్పాను. సరే ఎవరు పార్టిసిపేట్ చేయబోతున్నారు ఏంటి, వీక్లీ ఎలిమినేషన్ కూడా చెప్పాను. సో 10 జంటలను వాళ్ళు అనుకుంటున్నారు.
8 జంటలు అయితే మ్యాక్సిమం ఉంటారు. 10 అయితే కొంచెం వాళ్ళు ఇంకా ఎదుగుతున్నారు జంటల్ని. సో వాళ్ళకి ఇంకా ఫైనలైజ్ అవ్వాలి. కొంతమంది ఫస్ట్ వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఒకళ్ళిద్దరు తప్పేసుకున్నారు లాస్ట్ మూమెంట్లో. అంటే లాస్ట్ మూమెంట్ అంటే ఇంకా లాస్ట్ మూమెంట్ రావట్లేదు. కానీ ఇంకోటి, ఫోన్లు ఇస్తారా భయ్యా బిగ్ బాస్ లాగా ఎవరా అంటే ఫోన్లు ఇస్తారు వీళ్ళకి. ఎప్పుడు డే మొత్తం చేతిలో ఫోన్లు అలా ఉండవు. ఏదో రోజులో ఒక ½ అన్ అవర్ ఎంతో ఫిక్స్డ్ టైము ఫోన్స్ ఇస్తారంట. ఆ ఫిక్స్డ్ టైంలో వాళ్ళ ఫోను వాళ్ళకి కావాల్సిన వాళ్ళతో మాట్లాడేసుకొని మళ్ళీ ఇచ్చేయాలి వెనక్కి. ఇంకా మిగతా టైంలో వాళ్ళ దగ్గర ఫోన్ ఉండదు. ఇది ఓకే, ఎందుకంటే ఇది బిగ్ బాస్ లా కాదు కదా. ఇక్కడ ఈ రోజు జరిగిన ఎపిసోడ్ రేపు టెలికాస్ట్ అవుతుంటే ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి మనం మార్చుకోవచ్చు. అలా లేదు కాబట్టి ఇది ఓకే. ఒకవేళ అందుకని నేను అనుకుంటుంది మొత్తం షో అంతా కంప్లీట్ చేసిన తర్వాత, షూటింగ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత టెలికాస్ట్ చేస్తారనుకుంటున్నా. ఆ లెక్కను చూసుకుంటే కనుక మార్చి మధ్యలో నుంచే రావాలి. మరి షో మధ్యలో ఉండగా చేస్తే కనుక చెప్పలేం. అది ఇందులో కొన్ని నా ప్రెడిక్షన్స్ ఉన్నాయి, కొన్ని మనం తెలుసుకున్న విషయాలు ఉన్నాయి, అర్థం చేసుకోండి. సరే, ఎందుకు ఎవరా జంటలు? కొన్ని పేర్లు అంటే నాకు మైండ్ బ్లోయింగ్. ఏంది నిజంగా వస్తున్నారా, అంత బడ్జెట్ ఇచ్చారా అని చెప్పి చాలా కొంచెం ఖర్చు పెడుతున్నారు. మీకు ఇంకోటి కూడా అర్థం అవ్వాలి, జియో హాట్స్టార్ రేట్లు పెంచారు, సబ్స్క్రిప్షన్ రేట్లు. ఎందుకు పెంచారు? ఈ షోలన్నీ వస్తున్నాయని చెప్పి వాటికి రేట్లు పెంచారు. మీకు అర్థమైంది కదా. మనం అంటే అప్పుడు తీసుకున్నాం కాబట్టి బిగ్ బాస్ టైంకి మళ్ళీ ఆ టైంకి ఎక్స్పైర్ అయింది. అప్పుడు దాకా బిందాస్ అండి 1 ఇయర్ తీసుకున్న వాళ్ళందరూ బిందాస్గా ఉండొచ్చు. లేదా అందరూ రెన్యూల్ చేసుకునేటప్పుడు ఈ షోలన్నీ చూడాలంటే ఖచ్చితంగా రెన్యూ చేసుకోవాలి. కొంచెం డబ్బులు మనం పెట్టాల్సిందే. సో మన దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, లాభాలు తీసుకుంటారు, అంతే. మనమే అల్టిమేట్లీ మనందరం పెట్టుబడులు పెడతాం, ఇంకా తప్పదు. సరే, నేను షాకింగ్గా ఫీల్ అయింది ఏంటంటే రాహుల్ సిప్లిగంజ్ గారు అండ్ హరియానా రెడ్డి గారు, హరిణ్య రెడ్డి గారు, సారీ, రాహుల్ సిప్లిగంజ్ గారు అండ్ హరిణ్య రెడ్డి గారు. ఈ మధ్య రీసెంట్గా మ్యారేజ్ అయింది వీళ్ళకి. సంక్రాంతికి వస్తున్నానని చెప్పి మాటివిలో షో జరిగింది, దానికి కూడా వచ్చారు ఇద్దరు. సో వీళ్ళ పేరు వచ్చింది. 90% వీళ్ళు షోలో కనిపిస్తారు, ఫినాలే వరకు కూడా ఉంటారు మ్యాక్సిమం. సో చూడాలి వీళ్ళు అలా ఆడతారు ఏంటి అని చెప్పి. రాహుల్ సిప్లిగంజ్ చెప్పి బిగ్ బాస్లో చూసాం, రియాలిటీ షో పార్టిసిపేట్ చేయడం, గేమ్ ఇదంతా. హరిణ్య గారిని మనం ఎప్పుడు నేనైతే చూడలేదు, నాకు తెలియదు, సారీ, ఆవిడ బ్యాక్గ్రౌండ్ అంతా నాకు తెలియదు. కానీ బట్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కొత్తగా పెళ్ళిన వాళ్ళు పైగా వాళ్ళ బాండింగ్ని టెస్ట్ చేస్తారు, వాళ్ళ ఎలా బిహేవ్ చేస్తారు, ఏంటి, ఎలా ఉంటారు, మొత్తం అంతా కొంచెం వెరైటీగానే ఉంటుంది. వాళ్ళకి కొంచెం కొత్తగా ఉంటుంది. మేబీ చూడాలి, వాళ్ళు కూడా ఇందుకోసం ట్రై చేస్తున్నారేమో. బట్ 90% వీళ్ళు మాత్రం కన్ఫర్మ్ వీళ్ళు ఉంటారు. నేను పక్కన ఫొటోస్ వేయడానికి ట్రై చేస్తాను, చూడండి. నెక్స్ట్ దువ్వాడ శ్రీనివాస్ గారు అండ్ మాధురి గారు, వీళ్ళ పేర్లు వచ్చినాయి బయటికి. వీళ్ళు ఉంటారని వీళ్ళు కాంటాక్ట్ చేసిన మాట అయితే నిజమే, కానీ వీళ్ళు మ్యాక్సిమం 90% ఉండరు అనుకున్నా. 6 వారాలంటే వీళ్ళు కొంచెం కష్టమే ఆ ప్రాసెస్లో చూసుకుంటే కనుక. కన్ఫర్మ్ అయితే కనుక రేపు ఎల్లుండో కన్ఫర్మ్ అయితే కనుక నేను మీకు ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను. మ్యాక్సిమం 90% అయితే వీళ్ళు ఉండరు. నెక్స్ట్ ప్రియాంక జైన్ గారు అండ్ శివ్ గారు, వీళ్ళైతే 99% ఉంటారు. అదే వీళ్ళు ఆల్రెడీ కొన్ని హింట్లు కూడా ఇచ్చున్నారు. సో వీళ్ళు మ్యాక్సిమం ఉంటారు. వీళ్ళు కూడా చివరి వరకు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీళ్ళ మధ్యలో కూడా కొంచెం కెమిస్ట్రీ అంతా ఎప్పటి నుంచో వీళ్ళు కలుస్తున్నారు కాబట్టి కొంచెం గట్టిగానే వర్కౌట్ చేస్తారు. పైగా ఈ షోలు తెలుసు వాళ్ళకి ఎలా ఆడాలి ఏంటి అని తెలుసు కాబట్టి సో మ్యాక్సిమం గట్టిగానే ఆడతారు. లెట్స్ సీ ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. నెక్స్ట్ హరిత గారు అండ్ హరీష్ గారు. సో హరిత హరీష్ మీకు గుర్తుంటే మన బిగ్ బాస్లో యాజ్ అ కామనర్గా ఎంటర్ అయ్యాడు ఆయన, మాస్క్ మ్యాన్. వాళ్ళని కూడా కాంటాక్ట్ చేశారు. మ్యాక్సిమం వీళ్ళు కూడా షోలో ఉండే అవకాశం ఉంది. సో హరీష్ గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత హరిత గారు బాగా ఫేమస్ అయ్యారు. హరీష్ గారు షోలో ఉన్నప్పుడు నాగార్జున గారు కాల్ మాట్లాడటం, ఆయన హరిత అని పేరు పెట్టుకోవటం. సో హరితని ఎందుకు పెట్టుకున్నారు నాలో సగభాగం అని చెప్పి. సో ఆ విధంగా హరీష్ ఎంత ఫేమస్ అయ్యారో హరీష్ గారితో పాటు హరిత గారు కూడా అంతే ఫేమస్ అయ్యారు. ఈవెన్ బయటకు వచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూస్ వాటిలో నేను చూశాను కొన్ని, అంటే ఎగ్జాక్ట్గా ఇంటర్వ్యూస్ అని చూడలేదు, ఆవిడ అటెండ్ అవ్వడం ఇవన్నీ చూశాను. సో వీళ్ళిద్దరు కూడా కాంటాక్ట్ చేశారని చెప్పి టాక్. సో మ్యాక్సిమం వీళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది. నేనైతే మాట్లాడలేదు, నాకు తెలీదు. సో నెక్స్ట్ సుబ్బు, శుభశ్రీ అండ్ అజయ్ మైసూర్ గారు. సో శుభశ్రీ గారు మన సీజన్ 7 కంటెస్టెంట్. మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి క్యూట్గా ఏడుస్తూ ఉంటుంది కదా. సో శుభశ్రీ 2 years అయినట్టుంది మ్యారేజ్ అయిపోయి. సో ఆవిడ వాళ్ళ హస్బెండ్ చాలా రిచ్ అని చెప్పి అప్పట్లో ఫుల్ టాక్ వచ్చింది. సో వాళ్ళిద్దరు కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మ్యాక్సిమం 90% వీళ్ళు కూడా ఈ షోలో ఉంటారు, మీకు కనిపిస్తారు. సో వీళ్ళిద్దరు కూడా ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ మహేష్ అండ్ శాండ్రా. ఇది కూడా నేను కొంచెం షాక్ అయ్యా. మహేష్ అండ్ శాండ్రా. సో మహేష్ చాలా మందికి తెలుసుంటారు. మహేష్ అంటే నేను చెప్పగానే మీరు గుర్తుపట్టకపోవచ్చు, కానీ ఫోటో వేస్తే మాత్రం మీరు గుర్తుపడతారు. సీజన్ 6లో కీర్తి హౌస్లో ఉన్నప్పుడు తన కొలీగ్ వచ్చారు కదా, మనసి చూడులో వాళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేశారు. ఇద్దరికి డెబ్యూ సీరియల్స్ అనుకుంటాయి. సో ఆయన అనమాట. సో ఆయన వాళ్ళ వైఫ్, వీళ్ళది కూడా ఈ మా టీవీలో ఏమైనా ప్రోగ్రామ్ అంటే స్టార్ మాలో ఏమైనా ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటే వాళ్ళిద్దరు కూడా రావటం, పెళ్ళైన తర్వాత వాళ్ళకి కూడా పెళ్లి లాంటిది ఏదో ప్రోగ్రామ్ చేయటం ఇవన్నీ చూసాం. శాండ్రా గారు అని చెప్పి ఆవిడ ఆల్మోస్ట్ ఒక 10 సీరియల్లో నటించారు. ఇప్పుడు కూడా ఆవిడ ఏవో సీరియల్ వస్తూ ఉన్నాయి. మన ఏది ముద్దమందారం, కలవారి కోళ్ళు, ఇప్పుడు ఏదో ఆటో విజయ్ శాంతి ఏదో సీరియల్ ఉంటుంది, అందులో అక్కడ చూశాను నేను. సో అలా వస్తూ ఉంటారు. వీళ్ళది ఒక స్టోరీ ఉంది. ఇప్పుడు నాకు అప్రస్తుతం ఇది నేను చెప్పడం, కానీ షోలో అది వస్తుంది. వచ్చినప్పుడు ఏదైనా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుకుందాం, పర్సనల్ స్టోరీ. సో ఇప్పుడు మనకి ఇది అనవసరం, మనం అంత దాని గురించి చెప్పుకోవాల్సిన నెసిటీ కూడా లేదు. అప్పుడు మనం మాట్లాడుకుందాం.
సో పేరు క్యూట్గా చూడముచ్చటగా ఉంటారు. సో వీళ్ళిద్దరు కూడా రాబోతున్నారని టాక్. కానీ నాకు ఆ సీరియల్ ఉంది కదా అన్నదే డౌట్. ఏం చేయాలి, ఏం చేస్తారు, వస్తారా రారా అని చెప్పి. సో మ్యాక్సిమం వస్తారనే టాక్. నెక్స్ట్ ఇంకొక పేరు శోభా గారి పేరు అని అనుకున్నారు. శోభా గారు వాళ్ళు రావట్లేదు, డ్రాప్ అయ్యారు. ఎందుకంటే శోభా గారు వాళ్ళ వుడ్ బి ఎవరైతే ఉన్నారో, సారీ ఆయన పేరు మర్చిపోయాను, కార్తీక దీపంలో ఉండేవాడు కదా హీరో వాళ్ళ తమ్ముడు. సో ఆయన జీ తెలుగులో ఇందులో సీరియల్ చేస్తున్నారు. సో వాళ్ళు అక్కడ అంటే 40 రోజులు అనేప్పటికీ వాళ్ళు ఇవ్వాల. ఇనీషియల్గా 10-15 రోజులు నేను అనుకున్నా ఇస్తారేమో అనుకున్నాను కానీ ఇవ్వలేదు. సో దాంతో వీళ్ళు డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. సో ఆ విధంగా వీళ్ళు లేరు, ఉండింటే మాత్రం బాగుండేది. సో ఈ రకంగా కొన్ని పేర్స్ ఇప్పటివరకు కొంచెం 90% అనుకున్న వాళ్ళ పేరు చెప్పాను. వాళ్ళ పేర్లు ఎవరైతే బయటకు వచ్చినాయో వాళ్ళ పేర్లు చెప్పాను. ఒకళ్ళిద్దరు పేర్లు వేరే చోట నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఎవరు వస్తున్నారు ఎవరు అట్లా చెప్పారు. మిగతా నేను కనుక్కున్న పేర్లు మీకు చెప్పాను. సో వీళ్ళు వస్తున్నారు మ్యాక్సిమం. వీళ్ళ కాకుండా ఇంకా చాలా పేర్స్ ఉన్నాయి. లైక్ అంజలి గారు పేరు ఉంది, ఏక్నాథ్ హారిక వాళ్ళ పేరుంది, లాస్య గారు వాళ్ళ పేరుంది. సో వీళ్ళందరినీ కూడా ఇంకా వాళ్ళ లిస్ట్లో ఉన్నాయి కానీ ఇంకా అప్రోచ్ కొంతమందిని అయ్యారు, కొంతమంది అవ్వలేదు. 1-2 రోజుల్లో దాని మీద కూడా క్లారిటీ వస్తుంది ఎవరా 10 పేర్స్ ఏంటి అని చెప్పి. బట్ ఇది మనకి స్టార్ట్ అవ్వగానే టెలికాస్ట్ అవ్వని షో కాబట్టి స్టార్ట్ అయిన తర్వాత ఒక 40 days తర్వాత జరిగే అనుకుంటున్నాను నేను. 40 days తర్వాత టెలికాస్ట్ చేస్తారు కాబట్టి. సో ఇప్పుడు అంతే ఇంక దీని గురించి పెద్దగా మనం అంటే ఇంకొక వీడియో చెప్పుకోవచ్చు ఏంటి ఫార్మాట్ ఎలా ఉండబోతుంది ఏంటి, నిజంగా 10 పేర్స్ ఎవరు. ఒక నిమిషం పాయింట్ మిస్ అయినా చూసుకుందాం. సో ఆ ఫార్మాట్ ఎలా ఉండబోతుంది ఏంటి, ఆ 10 పేర్స్ ఎవరు అన్నది ఇంకొక వీడియో చేసుకోవచ్చు. అదర్వైజ్ ఇంక దాని తర్వాత ఇంకేం అవసరం లేదు. వన్స్ షో టెలికాస్ట్ అయిన తర్వాత మనం రివ్యూస్ అయితే స్టార్ట్ చేస్తాం. అది మరీ స్క్రిప్టెడ్గా ఉండి మరీ క్రింజ్గా ఉంటే ఆపేసుకోవచ్చు. నేను పడుకుని పోతాను, మీరు పడుకుని పోవచ్చు తొందరగా. లేదు ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే కంటిన్యూ చేద్దాం. అంటే ఇస్మార్ట్ జోడీలో అలా స్టేజ్ మీద అలా ఉంటే కనుక అంత ఇంట్రెస్ట్ రాదు. అది అక్కడ రియాలిటీ అన్న ఫీలింగ్ రాదు, ఒక ఫిక్షనల్ అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది, స్క్రిప్టెడ్ అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. లేదు దానికి కనుక కరెక్ట్గా చూపిస్తే మనకు అర్థమైపోతుంది ఎంత స్క్రిప్ట్ ఉంది, ఎంత స్క్రిప్ట్ లేదు, ఎంత రియల్గా ఉంది, ఏంటి షో ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి. అంటే వాళ్ళు పేర్స్ యాక్ట్ చేస్తే మనం చెప్పలేం కానీ వీళ్ళు షో నడిపించే విధానంతో మనం చెప్పేయచ్చు. సో ఇది ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వరుసగా ఉంటాయి వీడియోలు ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నుంచి. ముందైతే మాత్రం వారానికి అట్లీస్ట్ 1-2 అప్డేట్స్తోనే ఉంటాయి. ఎలాగో నెక్స్ట్ మంత్ రోడిస్ ఓపెన్ అవుతుంది, ఏంటి అన్నది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అన్నది దాని మీద కూడా మనం వీడియోస్ చేద్దాం. ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పి, హిందీలో ఎలా అప్లై చేసుకుంటారు, ఆడిషన్స్ ఎలా జరుగుతాయి, ఎలాంటి క్వాలిటీస్ పెడతారు, ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అది వచ్చిన తర్వాత ఇంకొంచెం గట్టిగా ఇంకొక వీడియో మళ్ళీ దాని మీద చేద్దాం. లాస్ట్లో వస్తాయి ఆ వీడియోస్ అన్ని. సో లాస్ట్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది, క్లిక్ చేసి చూడండి. సో ఇది సంగతి. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ 2-3 రోజుల నుంచి దీని గురించి చేద్దాం అనుకుంటున్నారు. రాహుల్ సిప్లి గారి పేరు తెలిసిన తర్వాత నుంచి ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. సో వాళ్ళు కూడా మనలో ఎన్న ఇంట్రెస్ట్ తీసుకురావడానికి ఇలాంటి పేర్స్ అన్నింటినీ తీసుకొస్తా ఉన్నారు షోకి. ఫస్ట్ టైం ఈ షో జరగబోతుంది. హిట్ అయితే కనుక ఎవ్రీ జరిగిద్ది. ఇది ఇంకొక బిగ్ బాస్ కూడా అయిపోవచ్చు, చెప్పలేం. ఇందులో కూడా 24/7 పెట్టచ్చు, చెప్పలేం ఏది అన్నది. సో ప్రెజెంట్ అయితే మాత్రం స్టార్ట్ చేస్తున్నారు. లవ్ స్కూల్ కూడా ఇలాగే స్టార్ట్ చేసి దాన్ని గబ్బు చేశారు మధ్యలో. అంటే మధ్యలో ఆ పేర్స్ నిలగొట్టడానికి సింగిల్స్ని తీసుకొచ్చారు వైల్డ్ కార్డ్స్ కింద. ఇందులో కూడా వైల్డ్ కార్డ్స్ ఉంటాయి, మర్చిపోయా. ఇందులో కూడా వైల్డ్ కార్డ్స్ ఉంటాయి. ఇనిషియల్గా 6, 7, 8 పేర్స్తో స్టార్ట్ అయ్యి, అంటే చెప్తున్నారు కదా ఎంతమంది పేర్స్ ఉంటే అంతమంది పేర్స్తో స్టార్ట్ చేసి మధ్యలో వైల్డ్ కార్డ్స్ దించుతారు. 6 వారాలు షో జరగాలన్నప్పుడు 5 వారాలు ఎలిమినేషన్ జరగాలిగా, మినిమం 5, లేదంటే ఒక వారం ఎలిమినేషన్ తీసేసిన 4 జరగాలి. ఇంకోటి జడ్జెస్ చేతిలో నో ఎలిమినేషను, జడ్జెస్ చేతిలో డబుల్ ఎలిమినేషను, ఇలాంటి ట్విస్టులు కూడా ఉంటాయి. అన్ని జడ్జెస్ చేతిలోనే ఉంటాయి. మనకలా బిగ్ బాస్లో అయితే ఒక్కోసారి మనకి డబుల్ ఎలిమినేషన్, సింగిల్ ఎలిమినేషన్, నో ఎలిమినేషన్ చేస్తారు. ఇక్కడ కూడా అంతే. కాకపోతే అన్ని జడ్జెస్ చేతిలో ఉంటాయి. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి. 2 వారాల తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండొచ్చు. ఇప్పుడు ఎంతమంది ఫిక్స్ అయితే అంతమంది ఫిక్స్ చేసుకొని షో స్టార్ట్ చేసి షూటింగ్ అన్న స్టార్ట్ చేసి మిగతా వాళ్ళతో ఇంకొంచెం ఎక్కడైనా సరే మ్యాటర్ ఏమొస్తుంది, డబ్బుల దగ్గర మ్యాటర్ వస్తుంది. అది తెగిన చోట మిగతా వాళ్ళని కూడా తీసుకెళ్తారు. అమర్దీప్ వాళ్ళని కూడా అడిగారంట, బట్ వాళ్ళు నాట్ ఇంట్రెస్టెడ్. అమర్ అలాగో వేరే ఆ డ్యాన్స్ షో చేస్తాను కాబట్టి కొంచెం కష్టమే. సో వాళ్ళైతే నాట్ ఇంట్రెస్ట్ చెప్పారు. సో ఇలా ఇంక ముందుకెళ్ళే కొలిది ఆ వైల్డ్ కార్డ్స్ రావడం ఇదంతా ఇంకొంచెం రసవత్రంగా మారుస్తారు దాన్ని. ప్రెజెంట్ అయితే మాత్రం ఏ షో కాపీ అయితే మాత్రం చెప్పలేను కానీ కొద్దిగా లవ్ స్కూల్ కొంచెం రిజంబ్లెన్స్ ఉంది. మన వాళ్ళకి ఓన్గా చేసిందే ఇదంతా, ఇంక ఓన్గా చేస్తారు. ఓన్గా చేసి మనకు ఒకటి చూపిస్తారు. నచ్చిది జనాలు క్లిక్ అయింది అంటే ఇది టీవీలోకి కూడా రావచ్చు. దాని తర్వాత 2nd సీజన్, 3rd సీజన్లో ఎవ్రీ ఇయర్ ఉండొచ్చు. ఆఫ్టర్ బిగ్ బాస్ ఇదే ఉండొచ్చు. ఇలా ఏదో ఒకటి తర్వాత తెలిసిద్ది. సరే, వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.